ఈరోజు వినిపించబోతున్న నవల కావిలిపాటి విజయలక్ష్మి గారు రచించిన ఆశల ఆరాటంలో జీవన పోరాటం. ఈ నవల జనవరి 1985లో విడుదల గావింపబడింది. ఇక నవల్లోకి వెళ్దాం. తూర్పున ఇంద్రధనస్సు, పశ్చిమాకాశం బంగారు పూత, పచ్చని చెట్లపై ప్రకృతిపై ఎండా వాన కలిసి చెలగాటమాడి విరమించుకున్నాయి. ఎండా వెన్నెల కాని వింత కాంతి పరుచుకుంది అంతటా. ఎండవేడికి దాహంతో అలమటించే మేదినిపై సన్నని వానజల్లు కురవడంతో అదో రకమైన వాసన నాసాపుటాల్ని తాకుతోంది. హాస్పిటల్ గేటు దగ్గర నిల్చుని తూర్పు పడమరల వైపు మార్చి మార్చి చూసి మౌళి దీర్ఘంగా నిట్టూర్చాడు. ఎండ సౌందర్యాన్ని లోకాన నింపింది ఈ సంధ్య. ఇలాంటి ఒక సంధ్య తనలో ఉద్రేకాన్ని రేపింది. ఒక స్త్రీ జీవితంతో ఆడించింది. తన హృదయంలో మానని గాయాన్ని చేసింది. గతం అతన్ని కదిలించింది. మనస్సు కకావికలమైపోయింది. కొన్నాళ్లుగా అతని మనసు అశాంతితో అలమటిస్తోంది. కమ్మని తిండి నిద్ర ఎరగని రోజులెన్నో గడిచిపోతున్నాయి. భోజనంలో తృప్తి కానీ మైమరిచే నిద్ర కానీ అతను ఎరగడేమో. తనను తాను నిగ్రహించుకోలేని మౌళి బార్ వైపు నడిచాడు. డాక్టర్ మౌళిని చూసిన కొందరి కళ్ళల్లో ఆశ్చర్యం వ్యక్తమైంది. మౌనంగా కూర్చున్న మౌళి మనసు వికలమై తప్పప్పులకు ధర్మాధర్మాలకు మధ్య సతమతమైపోతోంది. తానేం చెయ్యబోతున్నాడిప్పుడు? తనను తాను మరిచి కొన్ని క్షణాలు విశ్రాంతి పొందడం కోసం మత్తు పానీయం తాగబోతున్నాడు. రేపట్నుంచి తనని లోకం తాగుబోతు అంటుంది అనని. లోకం, సంఘం జరిగే దురన్యాయాలు జరుగుతూనే ఉన్నాయి. విస్కీ బాటిల్, గాజు గ్లాసులు టేబుల్ మీదుంచి చిన్నగా నవ్వాడు బాయ్. గ్లాస్ ఎత్తేటప్పుడు సన్నగా చేయి వణికింది. అయిష్టంగా పెదవులు వేడాయి. గ్లాసు పెదవుల్ని తాకింది. గొంతు మండింది. కానీ తాగాడు. మత్తుగా గమ్మత్తుగా హాయిగా ఉంది. కొన్ని క్షణాలు గడిచేసరికి రాత్రి 10 గంటలు దాటిపోయింది. ఆకాశమంతా నల్లని మబ్బు కమ్మి చల్లని గాలి వీస్తోంది. కరెంటు ఆగిపోయింది. ప్రకృతిలో గాఢాంధకారం అలముకుంది. గాలికి వణుకుతూ బెదురుగా భయంగా వెలుగుతోంది గదిలో బెడ్లైటు. నిద్రపట్టని జయంతి కిటికీ ఊచలు పట్టుకొని నిల్చుని వీధి గేటు వైపు చూస్తోంది. ఎంతసేపై ఆమె అలా చూస్తూ నిరీక్షిస్తోందో. ఆమెకు ఆకలి, నిద్ర, చీకటి ఇవేమీ తెలియడం లేదు. తెల్లని దుస్తులతో మౌళి రాక కోసం ఆ నిరీక్షణ. ప్రతి చిన్న సబడికి ఉలికిపాటుగా చీకట్లోకి చూపులు పరుస్తోంది. విసురుగా వానజల్లు ఆమె ముఖాన్ని తాకింది. చీర చెంగుతో మొహం తుడుచుకుంటూ వాన కూడా ప్రారంభమైంది. ఏం కేసులో ఏం ప్రాక్టీసో అనుకుంటూ తలుపు తెరుచుకొని వరండాలోకొచ్చి చంద్రయ్య అని పిలిచింది జయంతి నిద్రపోతున్న నౌకర్ని. ఏంటమ్మగారు? లేచి నిల్చున్నాడు చంద్రయ్య కంగారుగా. అయ్యగారు ఇంకా రాలేదు. వర్షం కూడా ప్రారంభమైంది. టార్చ్ లైటు, గొడుగు ఇస్తావా? వెళ్ళిరా. ఆ గొంతులో ఆతృత, అర్థింపు. వెళ్తానమ్మా అన్నాడు చంద్రయ్య. పావుగంట తర్వాత తిరిగొచ్చిన చంద్రయ్య సాయంత్రమే హాస్పిటల్ మూసేశారంటమ్మా అన్నాడు. ఏదైనా కేసు చూడ్డానికి వెళ్ళారా? అతనలా చెప్తే వినాలనుంది ఆమెకు. ఆహా లేదంటమ్మా. మరి? మౌనంగా ఉండిపోయాడు చంద్రయ్య. ఆమె కళ్ళల్లో చప్పున నీళ్లు తిరిగాయి. దిగ్గున లైట్లు వెలిగాయి. బూటు చప్పుడు వినిపించి తలెత్తి చూసింది. గదిలోకెళ్ళాడు చంద్రమౌళి. అతని వైఖరి చూసిన జయంతి కృంగిపోయింది. క్షణాలు దొర్లాయి బరువుగా. తనకు తాను ధైర్యం చెప్పుకున్న జయంతి మత్తుగా ఈజీ చైర్లో వారిపోయింది. అతను తడిసిన కోటుని విప్పబోయింది. విసురుగా ఆమె చెయ్యి తోసేస్తూ, ఏయ్ నన్ను ముట్టుకోకు. నా శరీరం, నా మనస్సు అన్నీ ఏనాడో మంజులకి అంకితమైపోయాయి. నీకిచ్చేది వట్టి డబ్బు. నేను సంపాదిస్తున్నానే. పావలా ఖరీదు చేసే మందిచ్చి ₹1 బిల్లు రాస్తాను. 12 రకాల ఇంజెక్షన్ ఇచ్చి మందు 4 తప్పితే కేసును బట్టి అవతలి వారి ఆతృతను బట్టి ₹50 దాకా గుంజేస్తాను. అన్నయ్య అప్పులు చేసి నన్ను చదివించాడు. ఆ అప్పులు తీర్చడం కోసం, కట్నం కోసం ఈ మౌళి, ఈ నిర్భాగ్యుడు బ్రతుకే నాశనం చేసుకున్నాడు. మంజు, నువ్వు నిష్కారణంగా అన్యాయమైపోయావు. అతని ఎర్రబడ్డ కళ్ళు నీటితో నిండాయి. అతని మాటలు ఆమెకు తీవ్రంగా గాయపరిచాయి. సహించలేకపోతోంది. ఆమె పెదవులు గొణిగాయి కసిగా. మంజు అని వెంటనే ఆమె పెదవులు బిగుసుకున్నాయి. మొహం కందింది. కళ్ళు వర్షించాయి. చచ, BA పాస్ అయ్యావు, అలా ఏడుస్తావా? మొగుడు, ఎలాంటి మొగుడిని? పాపం.
తాళి కట్టాను, ఓ ఇంట్లో ఉంటున్నావు, వండి పెడుతున్నావు, అంతే కదూ. నేను తాగానని నువ్వు ఏడవటం బాగుండదు. పూర్తిగా నీకు భర్తనైతే ఏడ్చిన అర్థముంది అంటూ నవ్వబోయాడు మౌళి. క్షణం తర్వాత కోటు విప్పరా, తడిసిపోయింది, బట్టలు మార్చండి అని అతని కోటు గుండీలు విప్పింది జయంతి. నువ్వు నువ్వు మంజులవి కదూ, తేలిపోయే చూపులతో ఆమె వైపు చూస్తూ అన్నాడు మౌళి. ఆమె కుప్పెన్లా దుఃఖం వచ్చింది. అతని కళ్ళేదో నిషాలో వాలిపోతున్నాయి. ఏమేమో తెలుగు, ఇంగ్లీష్, హాస్పిటల్కి సంబంధించిన విషయాలు గొణిగి మళ్ళీ మంజు, నా మంజు ఇవాళ కలిసి తను ఒప్పుకున్న బలవంతాన అతని పిడిగిళ్ళు బిగుసుకున్నాయి. చేరువనున్న జయంతిలో ఏదో బలవత్తరమైన కోరిక అతని ఒడిలో తలవాల్చి నేను మీ మంజు అని అంది గొంతు వణుకుతుంటే. నా మంజులవా నువ్వు? అతని చేతులు ఆమెను దగ్గరకు తీసుకున్నాయి. అవును, మీ మంజులనే నేను, మరొక్కసారి అందామే అతని చేతులలో నలిగిపోతూ. కొన్ని క్షణాలు గడిచిన తర్వాత ఆమె భుజం తట్టి కుదుపుతూ అంటున్నాడతను. ఆ రోజు బ్రతిమలాడానే, పెళ్లితో మనకి పనేమిటి, జీవితాంతం ప్రేమికులుగా ఉండిపోదామని. జయంతికి ద్రోహం చెయ్యనన్నావు, నన్ను అవతలకు నెట్టి తలుపులు బిగించుకున్నావు. మరి ఇవాళ కావాలని నా దగ్గరకు వచ్చావు, అవునా అని. ఆహా, నువ్వు జయంతివి అన్నాడు. ఆమె మనసుకు పశ్చాత్తాపంతో ద్రవించింది. మంజులని తానెలా అపార్థం చేసుకుంది. కొన్ని క్షణాల క్రితం తన భర్త ఆమెను ఎంత గాఢంగా ప్రేమిస్తున్నాడో ఇవాళ అనుభవంతో తెలుసుకుంది తను. మంజుల కోసం అతని హృదయం ఎలా తప్పిస్తోందో, మనసివ్వలేక, భార్యను ఆదరించలేక అతనెలా నలిగిపోతున్నాడో. పాపం, మనసు లేని మనువు చేసుకుని జాలిగా చూసింది అతివైపు. అతని కళ్ళు నిద్రమత్తులో వారిపోయాయి, పెదవులు కదులుతున్నాయి, ఏవేవో మాట్లాడుతున్నట్లు. ఎంత అందంగా ఉన్నాడు తన భర్త. ఆమె పెదవులు అతని పాలాన్ని మృదువుగా సృశించాయి. చెదరని అతని క్రాఫు నిమురుతున్న ఆమె కళ్ళు జలజల వర్షించాయి. మంజులని అని చెప్పి అతన్ని మాయ చేసి మత్తులో ఉన్న అతని నుంచి ఏదో సుఖాన్ని అనుభవించింది. మత్తు తొలగిన తర్వాత మళ్ళీ మామూలు జయంతి అయిపోయింది తాను. అతనికి దూరంగా తిరుగుతూ అతని వైపు ఆశగా చూస్తూ అతను తెచ్చి ఇచ్చిన రూపాయలు అందుకుంటూ, ఈ రూపాయలు మా జీవితాలతో ఆదుకుంటాయని, వికసించబోయే పువ్వుల్ని నలిపేస్తాయని పెళ్లి చేసేవారు చేసుకునే దానివి గ్రహించలేకపోయాను. ఆ రోజు రాత్రి మౌళి తనను చూసి వెళ్ళిన నాటి రాత్రి అతని రూపాన్ని హృదయంలో అపురూపంగా దాచుకొని తాను మరచిపోలేక, ఆ వేళ నాన్న అంటున్నారు అమ్మతో, మూర్తి ఇప్పట్లో పెళ్లి చేసేవాడు కాదు, ఆ అబ్బాయి పెళ్లికి ఒప్పుకునేవాడు కాదు, కానీ పాపం తలకి మించిన అప్పుల్లో మునిగిపోతున్నారు అని. అయితే అమ్మాయికి బంగారం పట్టుచీరలు, అతని మాట కడ్డొస్తూ ఆతృతగా అడిగింది అమ్మ. అవేం నేను కోరలేదు, మంచి మనుషులు వాళ్ళంతా. అబ్బాయి దీపంలా లేడు, ఏం లేకపోయినా డాక్టరు, కొన్నాళ్ళు పోతే అతనే సంపాదిస్తాడు నాన్న జవాబు. అవును, డాక్టర్, ఏమి లేకపోయినా డబ్బు తనకెప్పుడూ ఉంది. యువతలి వారికి కావాల్సింది డబ్బు సంపాదించే అబ్బాయి, అంతే. మనసు, మమత, భార్యాభర్తల మధ్య ప్రేమ, సంబంధం ఇవేమీ అక్కర్లేదు కాబోలు. అప్పులు తీర్చడానికి కట్నం కోసం పెళ్లి చేశాడు అతని అన్న. మంజులకి ఇచ్చేసిన మనస్సు మరి తీసుకోలేడు అతను. ఎటూ దారి తెలియని చీకట్లో నిలబడిపోయిన అన్నదమ్ములు, రుణదాతలు రాక్షసుల్లా కనిపిస్తుంటే కట్నం తీసుకొని పెళ్లి చేయడమే శరణ్యమని భావించి ఉంచారు. ఈ డబ్బు తన తండ్రి ఇచ్చిన కట్నం 3 జీవితాలను మోడు చేసింది. పెళ్ళైన 6 నెలలకు ఈరోజు మత్తులో ఉన్న అతని మంజులన్నీ అని చెప్పి అతన్ని చేరుకోగలిగింది, అతన్ని పొందగలిగింది. పెళ్లి నాటికి ఇప్పటికీ చాలా మార్పు వచ్చింది అతనిలో. ఆ రోజు పచ్చగా ఆరోగ్యంగా కనిపించిన మౌళి ఇప్పుడు రంగు మాసిపోయి సన్నగా, చిక్కి, నిరాశగా, నిస్పృహగా, సర్వం పోగొట్టుకున్న పేదలా అయిపోయాడు. మంజుల మీద మమకారం చంపుకోలేక ఇలా ఎన్నో అస్థిమితమైన ఆలోచనల మధ్య ఏ రాత్రికో నిద్రపోయింది జయంతి. ఉదయం 8 గంటలకి నిద్రలేచాడు మౌళి. కాఫీ గ్లాస్తో అతని గదిలోకి వచ్చిన జయంతి కాళ్ళు తడబడ్డాయి. ఆమె చేతిలో కాఫీ గ్లాస్ అందుకుంటూ, రాత్రి నేనొచ్చేసరికి ఎన్ని గంటలై ఉంటుంది? నిన్నేమన్నా ఇబ్బంది పెట్టానా అడిగాడు కాస్త సిగ్గుపడుతున్న చూపులతో ఆమె వైపు చూస్తూ. లేదు, పొడిగా సమాధానమిచ్చింది. మరి నా పక్క మీదకు ఆ పువ్వులు ఎలా వచ్చాయి? నేను మత్తులో ఉన్నానని గ్రహించి అంటూ పెదవులు బిగబట్టాడు చూపుడు వేలితో పక్కవైపు చూపిస్తూ మౌళి. పొరపాటు పనులు నేనెప్పుడూ చెయ్యను కూడా. మీ పక్క మీద కొన్ని క్షణాలు గడిపాను.
నేను రాకముందా అడిగాడు కవ్వింపుగా. మీకెలా ఇష్టంగా ఉంటే అలా అనుకోండి. గిరుక్కున వెనకకి తిరిగిపోయింది జయంతి. చెయ్యి పట్టుకుంటూ, నన్ను క్షమించు జయంతి. నీ చదువు, వ్యక్తిత్వం సామాన్యమైనవి కావని గ్రహించాను. మామూలు ఆడపిల్లే నా భార్య అయితే ఈ పాటికి నేనెంతో అల్లరి పాలయ్యేవాణ్ణి. కానీ మనసును మభ్యపెట్టి కృత్రిమంగా నటించడం, ఎదుటి వ్యక్తిని వంచడం చేతకాని మీ వ్యక్తిత్వం నాకు నచ్చింది. కానీ దీనికి పరిష్కార మార్గమేమిటో ఆలోచించాలి అంటూ గబగబా వెళ్ళిపోయింది జయంతి. జయంతి ఆమె మాటలకు అర్థమేమిటో అతను గ్రహించలేదు. రాత్రి మత్తులో మంజుల తన ఒడిలో తలవాల్చి దుఃఖిస్తున్నట్లు, ఆమె తలలోని సంపెంగ పూలు వాసన చూస్తూ ఆమెను దగ్గరగా తీసుకొని కొన్ని క్షణాలు గడిపినట్టు కలగన్నాడు. ఆమెను గురించి తానేమీ చెప్పలేదు కదా జయంతితో. తాను రాకపూర్వం తన గదిలో తన రాక కోసం నిరీక్షిస్తూ తన పక్క మీద పడుకుందేమో జయంతి. తలలో పూలు పక్క మీద రాలి ఉంటాయి. పాపం, తన నుంచేమీ కోరకుండా, తన నిరాదరణ, నిర్లక్ష్యం కనీసం తల్లిదండ్రులకైనా తెలియనివ్వకుండా రోజులు వెళ్లదీస్తున్న జయంతి ఆంతర్యంలోని ఆశలేమిటో నిజంగా కల కాదేమో. హాస్పిటల్ డ్యూటీకి వెళ్ళడానికి బయలుదేరబోతుంటే నీళ్లు బాత్రూంలో ఉంచానని చెప్పింది జయంతి. అలా మౌనంగా కుర్చీలో కూర్చుండే పైన మౌళి వైపు చూస్తూ అతను స్నానం చేసి డ్రెస్ వేసుకున్నాడు. ఆమె టిఫిన్, కాఫీ తెచ్చి టేబుల్ మీద పెట్టింది. మధ్యాహ్నం 1 గంట ప్రాంతాన వచ్చాడు మౌళి. అతనికి మౌనంగా వడ్డన చేస్తోంది జయంతి. ఏదో గుర్తొచ్చినట్టు చప్పున తలెత్తి, రాత్రి ఏమైనా మాట్లాడానా నీతో ప్రశ్నించాడు ఆమె కళ్ళల్లోకి సూటిగా చూస్తూ. అంటే అంది జయంతి చప్పున చూపులు వాల్చేస్తూ. ఆహా కాదు, ఇష్టం వచ్చినట్లు ఏమైనా వాగానేమో అని అంటూ చిన్నగా నవ్వుకున్నాడు. రాత్రి సంఘటన కలగా అనిపించడం లేదు అతనికి. ఆమె జవాబేం చెప్పలేదు, అతను రెట్టించలేదు. సాయంత్రమైంది, రాత్రైపోతోంది. మౌళి రాక కోసం నిరీక్షిస్తూ కిటికీ ఊచల మధ్య నుంచి వీధి గేటు వైపు చూస్తుంది జయంతి. కృష్ణపక్షపు చంద్రుడు ఉదయించిన బారెడు పైకొచ్చాడు. క్షణక్షణం కదిలే మబ్బులతో వెన్నెల మసకబారిపోతోంది. వరండాలో పడుకున్న చంద్రయ్య గుర్రు పెడుతున్నాడు. తెల్లని బట్టల్లో ఉన్న మౌళి తూలుతూ వీధిగేటు తెరుస్తున్నాడు. గబగబా తలుపు తెరుచుకొని వరండాలోకి వచ్చింది జయంతి. తలుపులు భళ్ళున తోసి గదిలోకి వెళ్ళాడు మౌళి. నిన్నటికన్నా ఇవాళ ఎక్కువ తాగినట్టున్నాడు అనుకున్న జయంతి చంద్రయ్యను లేపి ఇంటికి పోయి పడుకోమంది. ఏమమ్మా తెల్లబోయి ప్రశ్నించాడతను. అయ్యగారు వచ్చేశారు. ఎందుకు? రేపటి నుంచి అవసరం లేదు, ఇంటికెళ్ళిపో. సాయంత్రం. అతను పరుచుకున్న దుప్పటి చుట్టి చంకరబెట్టుకొని వెళ్ళిపోయాడు. వీధి గేటు వేసి గదిలోకొచ్చి తలుపులు గడియపెట్టి ఈజీ చైర్లో పడుకొని మత్తుగా తన వైపు చూస్తున్న మౌళి వైపు జాలిగా చూస్తూ నిన్న ఆకలి కడుపుతోనే నిద్రపోయాడు. అతని భోజనం సంగతే విస్మరించి అతని పక్కన చేరింది. చిచి, తనలో ఎంత స్వార్థముందో అనుకున్న జయంతి, భోజనం చేస్తారా, ఇక్కడికి తీసుకురానా అని అడిగింది. ఆ గొంతులో వ్యధ, బాధ, జాలి. అతనేమీ జవాబివ్వలేదు. నిటారుగా కూర్చుని కర్చీఫ్తో మొహం కళ్ళు తుడుచుకున్నాడు. భోజనం చెయ్యండి మళ్ళీ అంది. భోజనమా, నాకు ఆకల, గొల్లున నవ్వాడు మౌళి. ఎరుపెక్కిన కనుగద, చిందరవందరగా చెరిగిన క్రాఫు, పీక్కుపోయిన మొహం బాధగా చూసింది అతని వైపు. 2 క్షణాలు మౌనంగా నిల్చుని తర్వాత అతని కోటు విప్పబోయింది. అతను అడ్డు చెప్పలేదు. కోటు విప్పి స్టాండుకు పెట్టి అతని సూటు కూడా విప్పింది. లుంగి టవలు పట్టుకుని ఎదురుగా నిల్చున్న జయంతి వైపు చూసి మళ్ళీ నవ్వాడు మౌళి. మంజు, నీకు ఇష్టమైన నీలం ఉలెన్ సూట్లో బాగున్నానా? నీకు అందంగా కనిపిస్తున్నానా? నిన్నట్లా మళ్ళీ నాకు కలలో కనిపించి పరవశింపచేస్తావని ఇవాళ ఇంకా మత్తుగా ఉండాలని డోసు ఎక్కువ చేసుకున్నాను అంటూ. మంజు తెలివిలో, మత్తులో, కలలో, వాస్తవంలో అన్ని వేళలా అతని మనసులో నిలిచిపోయింది మంజు. ఏదో రోషం వచ్చిన జయంతి మంజునే పెళ్లి చేసుకోవాల్సింది. నా మెళ్ళో ఎందుకు ఈ తాడు బిగించారు అని ప్రశ్నించింది. మంజులను పెళ్లి చేసుకోవాల్సింది. నా మెళ్ళో ఎందుకు ఉరితాడు బిగించారు అంటే నువ్వు మంజులవి కాదన్నమాట. ఎందుకు కట్టాను? లేచిపోదాం రమ్మంటే రానంటే రాను పొమ్మంది. అసలు నేనంటే తనకిష్టం లేదు, పొమ్మంది. పరిస్థితులు, దారిద్ర్యంతో చితికిపోతున్న మా సంసారం, బజారు పాలయ్యే పరువు, అప్పులు, రాక్షసుల్లా పీడించే రుణదాతలు, తన జీవిత సౌఖ్యం, ప్రేమ, మమత అన్నీ త్యాగం చేసి అబద్ధాలాడింది. మా సంసారం బాగుపడాలని, మా అన్నదమ్ములు గౌరవంగా బ్రతకాలని, నేను కలవారి అల్లుడినై
ముద్దు మురిపాలను అనుభవించాలని తన్ను తాను శాసించుకుంది మంజుల. నాదిగానే మిగిలిపోయింది మంజుల లేందే అసలు నేను జీవించలేనేమో. మళ్ళీ అబద్ధాలాడకు, నువ్వు నా మంజువి కదూ. అతని మాటలు ఆవేశంగా బాధగా వెలువడుతున్నా తేలిపోతున్నాయి. తూలుతూ గదిలో పచార్లు చేస్తున్నాడు. అతని సమీపానికొచ్చి అతని చేతులు పట్టుకుంటూ, నేనే మీ మంజులని, అన్నం పెడతాను రండి అంది కలవరం బాధ ధ్వనించే గొంతుతో. నువ్వు నా మంజులవా? అన్నం తినే వచ్చాను మంజు. పులావ్ మజాగా తినొచ్చాను. నా కోసం నాకు తెలిసిపోయింది. సంఘం, నీతి, ధర్మం అన్నీ వర్ణించావు, కానీ నాకు దూరంగా ఉండలేవని అంటూ చేతులు చాచి ఆమెను దగ్గరకు తీసుకుంటూ, మంజు వెనుదిరిగి నడుస్తుంటే జయంతి నీలాగే కనిపిస్తుంది. అప్పుడు అనుకుంటాను నా భార్య మంజుల జయంతి కాదని. రంగు, వయసు, లావు అన్నీ ఒకటే, కానీ మొహంలో కాస్త తేడా. ఏది నా వైపు చూడు అంటూ ఆమె మొహం పైకెత్తి చూస్తూ, నువ్వు జయంతివా అన్నాడు మౌళి. కాదు దరిద్రురాలు జయంతి, అదృష్టవంతురాలు. ఇలా పరవశింపచేసేది మంజులే. అతని హృదయానికి తల అంచి వెక్కి ఏడ్చిందామె. అతని శరీరంలో ఏదో మత్తు, కళ్ళల్లో ఏదో కోరిక. ఆమె చుట్టూ అతని చేతులు బిగుసుకున్నాయి. అతను మరురోజు ఆమెను ఏమీ ప్రశ్నించలేదు. ఆమె ఏమీ మాట్లాడలేదు. ఉదయం మామూలుగా హాస్పిటల్కి వెళ్ళాడు. మధ్యాహ్నం భోజనం ముగించి చిరాకుగా జయంతి వైపు చూస్తూ, చంద్రయ్యను ఇంటి వద్ద పడుకోవద్దన్నావట ప్రశ్నించాడు. అవును ముభావంగా జవాబు చెప్పింది జయంతి. అదే ఎందుకని? నేను ఏ రాత్రికో వస్తుంటాను. పర్వాలేదు, మీరలా వచ్చి మన సంభాషణ ఇతరులు వినడం, వారి దృష్టిలో మనం తేలికవడం నాకు ఇష్టం లేదు. అతను క్షణం జాలిగా ఆమె వైపు చూసి, నిన్న మొన్న నీకు నాకు మధ్య అంటే మామూలు కన్నా అధికంగా ఏమైనా సంభాషణలు జరిగాయా అడిగాడు. అతనికి తెలుసు తాను గడుపుతున్నది మంజులతో కాదని. నిజంగా మీకేమీ గుర్తుండటం లేదా? ఎదురు ప్రశ్న వేసింది జయంతి. ఏదేదో కలల్లా అంతే తలవంచి నవ్వుకున్నాడు చిన్నగా. ఆ కలలో ఎవరిని కలవరిస్తున్నారు? కలలో కలవరింపులా? బాగుంది. ఏముంటాయి డాక్టర్ల దృష్టిలో? రోగాలు. ఆ గొంతులో తడబాటు. ఇంకేమైనా ఇంట్లో నా ఆత్మీయుల్ని మొండిగా భుజాలెగిరేసి అన్నాడు. అదే ఆ ఆత్మీయులెవరు? వారి వలన ఎవరో నీకనవసరం. వారి వలన మధురమైన అనుభూతులు, తాగి వచ్చిన 2 రాత్రులు, ఎంతో మధురమైన తీయని కలలు కన్నాను. రోజు తాగుతాను అలాంటి కలల కోసం. మంజుల పేరు నా నోట పలకడం వినే కదూ నువ్వు అలా రెట్టిస్తున్నావు. ఎప్పుడూ లేని కరుకుదనం ధ్వనించింది అతని గొంతులో. కలగా కాక వాస్తవంగా అనుభవించరాదు తాను ఒళ్ళు పాడు చేసుకునే కన్నా అనుకుంది జయంతి. అతనికి కావాల్సింది మంజుల. జయంతిని అనుభవించలేడు. వాస్తవంలో మంజుల అతనికి అందుబాటులో లేదని, వాస్తవంలో మౌళి తనకు దగ్గరగా కాదు. అందుకని మత్తులో ఉన్న మౌళికి మంజులగా భ్రమ కల్పించి అతనికి కలగన్న మధురమైన అనుభూతులు ఇవ్వగలుగుతోంది. ఏదో తృప్తి అనుభవిస్తోంది, కానీ హృదయంలో అసంతృప్తి. ఇలా ఎన్నాళ్ళు, ఎన్ని రోజులు? అతను వ్యసనపరుడిగా ఆరోగ్యం క్షీణింప చేసుకుంటే నష్టపోయేదెవరు? ఆమె మౌనం సహించలేని అతను మళ్ళీ అడిగాడు, మంజులను గురించి ఏమైనా మాట్లాడుతున్నానా? మీరిలా మాట్లాడుతున్నారని చెప్పి అతని గుండెలలో అగ్ని రగిల్చే కన్నా అబద్ధమాడి అతని మనసుకి తృప్తినివ్వడం మేలనుకున్న జయంతి, మీరేమో గొడిగినట్లు మాట్లాడుతుంటారు, నాకే మాటలు బోధపడదు, అందుకని అడిగానంతే అంది. పాపం, ఎక్కడో కొన్ని మైళ్ళ దూరంలో తనను తాను పోషించుకుంటూ బ్రతికే మంజులపై నాకు ద్వేషం ఎందుకు? నన్నెలా చూసినా మీ ఇష్టం, కానీ హృదయమున్న మంచి మనిషిగా నన్ను మీరొక్కరూ గుర్తించండి చాలు. అంతకన్నా మీ నుంచి నేనేం కోరాలి? నా దురదృష్టానికి బాధపడతానేమో కానీ ఇతరులపై ద్వేషం నా మనసులోకి రానియ్యను. ఆమె గొంతు తడిగా ధ్వనించి రుద్ధమైంది. అతను తలవాల్చి బరువుగా నడిచి తన గదికి వెళ్ళిపోయాడు. అతను రోజూ తాగొస్తున్నాడు. వద్దు అనుకుంటూనే అతని చెంత చేరుతోందామె. వారం రోజులు గడిచాయి. మౌళి సన్నగా దగ్గుతున్నాడు. ఆ రోజు ఉదయం. నిన్న జయంతి హృదయం భయంతో వణికింది. ఇలా ఆరోగ్యం చెడగొట్టుకొని ఆపై ఊహించలేకపోయింది. లేదు, అలా కాకూడదు. అతన్ని మనస్ఫూర్తిగా ప్రేమిస్తోంది. తమ ప్రేమ ప్రతిఫలం కోరకూడదు. అతన్ని ఉపేక్షించి తన స్వార్థం పెంచుకోకూడదు. ఆ రోజల్లా తీవ్రంగా ఆలోచించిన జయంతి ఏదో నిశ్చయానికి వచ్చినట్టు దీర్ఘంగా నిట్టూర్చింది. ఆ రాత్రి తాగి వచ్చిన మౌళి చెంతకు మంజులనని చెప్పి చేరలేకపోయింది. తాగి వాగుతున్న అతని దగ్గరికి తల్లిలా మజ్జిగ కలిపిన అన్నం తీసుకుని వెళ్ళి తినిపించింది. తడి చేతిలో అతని పెదవులు తుడిచి, అలా నిద్రపోండి హాయిగా అంది జయంతి.
తన వైపు మత్తుగా చూస్తున్న అతన్ని, నిద్రపోండి, నేను జయంతిని, చూశారా నా వైపు అంది ఆత్రంగా అతని క్రాఫ్ నిమురుతూ జయంతి. ఒక్కసారి ఆమె వైపు చూసి, అవును జయంతివే, ఏమంటావు అన్నాడతను వెనక్కి వాలి నిద్రకు ఉపక్రమిస్తూ. మర్నాటి ఉదయం మెలకువ వస్తూనే జయంతి గురించి ఆలోచించాడు మౌళి. పాపం, ఆమెకు తాను న్యాయం చేకూర్చలేడు భర్తగా, అది తన వశం కాదు. నటించి ఆమెను వంచలేడు. విశాల హృదయమున్న మనిషిగా తాను ఆమె జీవితం ఇలా నిస్సారమవడానికి కారకుడు కాకూడదు అనుకుని మౌళి త్వరగా ఓ నిశ్చయానికి వచ్చేశాడు. కాఫీ టేబుల్ మీద పెట్టి వెళ్ళబోతున్న జయంతిని, జయంతి అన్న మృదు గంభీరమైన మౌళి గొంతు విని వెనుదిరిగి చూసింది. ఒక్క మాట అడగాలి, ఇలా రా పిలిచాడు. ఎన్నడూ తాను వినని అతని గొంతులోని లాలిత్యానికి జయంతి మేను పులకించింది. అడగండి, ఏమిటా ఒక్క మాట ప్రశ్నించింది అతని సమీపానికొచ్చి మృదువుగా నవ్వుతూ. చాలా ఆలోచించి ఓ నిర్ణయానికి వచ్చాను. అడిగితే అలా నా నోటి మీదుగా వింటే మరోలా బాధగా ఫీల్ అవ్వవు కదూ. ఆ గొంతులో వ్యధాపూరితమైన జాలి. పర్వాలేదు, అడగండి అన్న ఆమె గొంతు చలించింది చిన్నగా. నువ్వు మళ్ళీ పెళ్లి చేసుకో జయంతి, నెమ్మదిగా అనేసి ఆతృతగా ఆమె ముఖ కవళికలు గమనిస్తున్నాడు మౌళి. క్షణం తర్వాత నా వల్ల నీకు సుఖం ఉండదు అన్నాడు నెమ్మదిగా. ఏమండి అన్న ఆమె గొంతు కంపించింది. పెదవులు వణికాయి, కళ్ళల్లో నీళ్లు నిండాయి. గిరుక్కున వెనుదిరిగి వెళ్ళిపోయింది. తనకన్నా అతనే ఎక్కువ బాధపడుతున్నాడు తన గురించి అని గ్రహించిన జయంతి మనస్సు అతనిపై ఎన్నో సద్భావాలు ఏర్పరచుకుంది. అతని కోసం, అతను సుఖంగా జీవించడం కోసం తానే త్యాగమన్నా చెయ్యాలని నిశ్చయానికి వచ్చింది జయంతి. మధ్యాహ్నం 1 గంట ప్రాంతాన అతను మామూలుగా భోజనానికి వచ్చాడు. ఆమె మౌనంగా వడ్డన చేసింది. తన గదికి వెళ్ళబోతున్న మౌళిని, నేను ఇవాళ మా వాళ్ళింటికి వెళ్ళాలనుకుంటున్నాను అన్న జయంతి గొంతు విని వెనుదిరిగి, సరే నీ ఇష్టం, చూడాలనుందా వాళ్ళందరినీ అంటూ నవ్వబోయాడు. ఆమె తల వంచింది. 2 క్షణాలు మౌనంగా దొర్లాయి. అయితే వెళ్ళు, తాళాలు చంద్రయ్య చేత హాస్పిటల్కి పంపించేయి అన్నాడు. అతను హాస్పిటల్కి వెళ్ళిపోవడానికి డ్రెస్ మార్చుకుంటున్నాడు. అతని పాదాలు తాకి నమస్కరించాలని, తాగుడు మానేయమని, మంజులని వివాహం చేసుకోమని, తాను ఇంటికి శాశ్వతంగా దూరం కాబోతున్నానని ఇంకా ఎన్నో చెప్పాలనుకుంటున్న జయంతి హృదయం తీవ్రంగా స్పందిస్తోంది. మనస్సు అవ్యక్తమైన బాధతో విలవిలలాడుతోంది. కాళ్ళు ఒళ్ళు వణుకుతున్నాయి. అప్రయత్నంగా కనులు వర్షిస్తున్నాయి. ఆమె అడుగులు వంటింటి గడప దాటలేదు. అతని బూటు చప్పుడు టకటకా వినిపించి క్రమంగా దూరమైంది. గబగబా పరుగులాంటి నడకతో వీధిగేటు దగ్గరికి వచ్చిన జయంతి వెనుదిరిగి వెళ్ళిపోతున్న మౌళి వైపు ఇదే ఆఖరి చూపన్నట్లు, అతన్ని మళ్ళీ జీవితంలో చూడలేనన్నట్లు చూసింది. అతను పక్క రోడ్డుకు వెళ్ళిపోయాడు. ఆమె తన గదిలోకొచ్చి తలుపులు బిగించి తలగడలో తలదూర్చి వెక్కి వెక్కి ఏడ్చింది. అనుకోకుండా వచ్చిన జయంతి వైపు ఆశ్చర్యంగా చూస్తూ, ఏమమ్మా అంత కులాసానా? ఉత్తరం ముక్కైనా రాయకుండా వచ్చేశావు, చూడాలనిపించిందమ్మా, అతను కూడా వస్తే బాగుండేదే అంటూ ఆప్యాయంగా పలకరించారు ఆమె తల్లిదండ్రులు. అవును, చూడాలనిపించి వచ్చేశానమ్మా, ఆయనెలా వస్తాడు అంటూ నవ్వేసింది. 4 రోజులు, 10 రోజులు, నెల జయంతి భర్త దగ్గరికి వెళ్తానని అనలేదు. ఆమెకేసి అటు నుంచి జాబులు రాలేదు. తల్లిదండ్రుల హృదయాలు ఏవో కీడును శంకిస్తున్నాయి. చిక్కి దిగులుగా కనిపిస్తున్న జయంతిని 1-2 సార్లు ఆమె తల్లి సీతమ్మ ప్రశ్నించింది. మౌళి ఉత్తరం రాస్తున్నాడా అని. ఆయనకి తీరికుండదమ్మా అనేసింది జయంతి. జయంతి దగ్గర నుంచి ఉత్తరం, తనతో వేర్పాటు కోరుతూ తనతో ఆమె కాపురం చెయ్యలేదట, తాను తన డబ్బు ఆమెకు అవసరం లేదట, తాను చదువుకున్నది కాబట్టి బ్రతకగలదట, ఈ వేర్పాటు పెద్దలకు తెలియకుండా అవసరమైన రభస కాకుండా చేసుకుందాం, ఇందుకు సహకరించండి. ఉత్తరం చదివిన మౌళి గొణుక్కున్నాడల్లా. కొన్ని క్షణాలు అతని మనసు కలతబారిపోయింది. ఆ రోజు హాస్పిటల్కి వెళ్ళలేకపోయాడు. ఆమెకు జవాబు ఏమివ్వాలి అనే ఆలోచనలతో తల వేడెక్కిపోయింది. చివరికి ఇలా అనుకున్నాడు, ఆమె కాపురానికి వచ్చిన 6 నెలల్లో తన నుంచి ఏమనుభవించింది? తాళి కట్టాడు కానీ ఆమెను భార్యలా చూడగలిగాడా? ఇటుపైన ఆమె నిర్ణయం తోసిపుచ్చి తన దగ్గరకు తెచ్చుకున్న ఆమెను మనసిచ్చి సంతోషపెట్టగలడా? తన మనసు తనది కాదు. ఆ మనసు మార్చడం తన వశం కాదు. సరే, ఆమె ఇష్టమే తన ఇష్టం. ఉదయం లేచిపోతున్న జయంతికి కళ్ళు తిరిగినట్టయ్యాయి. కడుపులో తిప్పుతున్నట్టు అనిపించింది. తన శరీర అస్వస్థతకు ఏదో కారణమూహించిన ఆమె గుండెలు పిడిచగట్టుకుపోయాయి. తనలోని బలవత్తరమైన కోరికతో అనుభవించిన సుఖానికి ఫలితమిదా? తానేం చెయ్యాలి ఇప్పుడు? గబగబా పెట్టె తెరిచి తాను భర్తతో తెగతెంపులు చేసుకున్న ఉత్తరాలు చూసింది. కసిగా నలిపి చించేసింది.
ఈ కాగితాలు మా బంధాలు ఎలా తెగతెంపులు చేశాయి. అతని బీజం నా కడుపులో రూపాన్ని దిద్దుకుంటున్నప్పుడు కొన్ని క్షణాలు ఏదో అయోమయంగా పిచ్చిగా ఆలోచించిన జయంతి మనసు చిక్కబట్టి ధైర్యంగా తన కర్తవ్యం ఏమిటో ఆలోచించసాగింది. కిటికీ ఊచల మధ్య నుంచి గదిలో సూర్యకిరణాలు ప్రసరిస్తున్నాయి. వెచ్చగా తడిసిన చెంపలుబ్బి ఎరుపెక్కిన కళ్ళు తుడుచుకొని లెటర్ ప్యాడ్ తీసుకుంది జయంతి. మధ్యాహ్నం 12 గంటల వేళ హాస్పిటల్కి వచ్చిన మూర్తి వైపు కోపంగా చూశాడు మౌళి. ఇంటికెళ్ళాను, తాళం పెట్టుంది. జయంతి పుట్టింటికెళ్ళిందా ప్రశ్నించాడు మూర్తి తమ్ముడి వైపు ఆప్యాయంగా చూస్తూ. ఆ అంటూ గబగబా యువతలకొచ్చి ఇంటివైపు నడిచాడు మౌళి. అతన్ని అనుసరించాడు మూర్తి. అతను తలుపు తెరుస్తుంటే, నువ్వేం బాబు అలా ఉన్నావు, ఒంట్లో బాగుండడం లేదా, జయంతి ఎప్పుడొస్తుంది అడిగాడు మూర్తి తలుపు బళ్ళున తోస్తూ. ఇక రాదు అన్నాడు మౌళి. అంటే తెల్లబోయి ప్రశ్నించాడు మూర్తి. ఇద్దరం విడిపోయాం. ఏరా బాగుంది, ఎంచేత ఆమె నడుగు వెళ్ళి చిరాగ్గా అన్నాడు మౌళి. క్షణం మౌనం తర్వాత, బాగుంది, ఇద్దరికిద్దరు స్వతంత్రంగా విడిపోయారా, ఇందుక మీ చదువులు తెలివితేటలు పనికొచ్చాయి. బలరామయ్య గారు నేను చచ్చామా, మాతో మాట మాత్రమన్నా చెప్పారా, ఎందుకన్నయ్య ఆవేశపడతావు, పెళ్ళంటే ఇచ్చిపిచ్చుకోవడాలుంటాయి కాబట్టి పెద్దలు మీరు చురుగ్గా ముందుకొస్తారు. దీనిలో ఏముంది, కనీసం విడిపోవడానికన్నా మాకు స్వతంత్రం లేదా, మహా గొప్ప పని చేశావులే. నోర్మయ్, గొప్ప పనులు కొందరే చేయగలరు, నా బోటవాళ్లకది తెలియదు. తమ్ముడు ఏమిటో చెప్పరా, నా పొరపాటు ఏదన్నా ఉంటే. అంతేగాని బాధగా ధ్వనించింది అతని గొంతు. పొరపాట్లు నువ్వెందుకు చేస్తావు, పెద్ద మనిషివి. పెదవులు బిగబట్టాడు మౌళి మూర్తివైపు చురుగ్గా చూస్తూ. మౌళి వైపు పరిశీలనగా చూశాడు 4 క్షణాలు. తర్వాత 6 నెలలు హాయిగా కాపురం చేసిన తర్వాత ఇదేం అప్రతిష్ట అంటూ తల కొట్టుకున్నాడు. ప్రతిష్ట కోసం, పరువు కోసమే కదూ నాకు బలవంతాన పెళ్లి చేశావు. అప్పులు తీర్చి తలెగరేసే పెద్ద మనిషిలా తిరగడానికి కట్నానికి నన్ను అమ్మేశావు. నా బ్రతుకు బండలు చేశావు. నా ఉసురే కాదు, జయంతి ఉసురు నువ్వే పోసుకుంటున్నావు. అదివరకల్లా అన్నగా నీ మీద ఉండే గౌరవం, అభిమానం పెళ్లితో కొంత పోయాయి. మిగతాది జయంతి విడిపోవడంతో. ఇన్ని జీవితాలు, 3 జీవితాలు బలి చేసిన నీతో సంబంధం తెంచుకోవాలనుకుంటున్నాను. వెళ్ళిపో, మరీ కనిపించకు. దిద్దుకోలేని పెద్ద పొరపాటు చేశావు. అదేమిటో తెలుసా, అప్పు చేసి నన్ను డాక్టర్ చదివించడం. నా మనసు మమత ఎక్కడున్నాయో నీకు తెలుసు. తెలిసి నా గొంతు కోసావు పరువు ప్రతిష్టల కోసం. వెళ్ళిపో, గెటౌట్. ఒళ్ళు తెలియని కోపంతో అరిచాడు మౌళి. మౌనంగా లేచి నిల్చుంటూ తలెత్తి మౌళి వైపు చూడబోయాడు మూర్తి. మరి నాతో మాట్లాడడానికి ప్రయత్నించకు, అంతేకాదు నన్ను నా జీవితాన్ని తీర్చిదిద్దాలని ప్రయత్నించకు, వెళ్ళు కసిరినట్టన్నాడు మౌళి. తమ్ముడు, తానెత్తుకు పెంచిన తమ్ముడు తన ఆశలన్నీ కలబోసి పడరాని పాటలు పడి అందరినీ ఎదిరించి డాక్టర్ని చేశాడే, దానికి ప్రతిఫలమా ఇది. తనకేమీ ఇవ్వొద్దు, తనతో మాట్లాడొద్దు, కానీ వాడైనా పచ్చగా భార్యా పిల్లలతో జీవిస్తే అదే చాలు అనుకున్న మూర్తి మౌళి చేతులు పట్టుకుంటూ, తిట్టరా, ఇంకా తిట్టరా బాబు, కావాలంటే కొట్టు, నన్ను చంపేయి, అంతేగాని నువ్వు పతనమైపోకురా. నల్లగా సన్నగా బికారి చూపులు చూస్తూ, ఏమిటి బాబు అలా ఉన్నావు, నా గుండెలు పగిలిపోతున్నాయిరా. చెమ్మగిలిన కళ్ళతో అతని వైపు చూస్తూ బాధగా అంటున్న మూర్తి గొంతు రుద్ధమైంది. అతని మాటలకి చలించిన మౌళి, పతనమంటే ఎలా మారాలి మనిషి అన్నయ్య, తాగుతున్నాను. తాను విడిపోయింది. తాగుతున్నావా? తనకన్నా పొడవుగా ఉన్న మౌళిని కౌగిలించుకొని బోరును ఏడ్చేశాడు మూర్తి. కొన్ని క్షణాలు బరువుగా దొర్లిపోయాయి. అవును, నాకు మానసికంగా విశ్రాంతి కావాలి, అందుకని. తన మీద తాను ఎన్నో ఊహలు అల్లుకోవడమే పొరపాటు. అలాంటిది ఒకరు పతనం కాకూడదని అనుకోవడం పిచ్చి కాదు. తన్ను తాను శాసించుకోలేని మనిషి ఇతరుల్ని శాసించడం ఎందుకు, నెమ్మదిగా అన్నాడు మౌళి. ఏమిటో అర్థం లేకుండా మాట్లాడుతున్నావు. జరిగినవేవో జరిగాయి, తర్వాత ఆలోచిద్దాం. అన్నం తిన్నావా అడిగాడు మూర్తి. ఎక్కడ? హాస్పిటల్కి క్యారియర్ తెప్పించుకున్నాను. వెళ్ళి వదినను పంపిస్తానుండు. ఊరికనే ఓసారి చూసిపోదామని వచ్చాను. పోనీ రావడం మంచిదే అయింది గొణిగినట్టు అన్నాడు మూర్తి. ఆమెనెందుకులే అనవసరంగా. అనవసరం కాదు, ఆమె సంరక్షణతో కొన్నాళ్ళు ఉంటే కానీ నువ్వు బాగుపడవు, మరొస్తానంటూ యువతలకొచ్చాడు మూర్తి. అప్రయత్నంగా అతనితో గేటు వరకు తాను నడిచాడు మౌళి. తాను వెళ్ళింది మొదలు అంతా చెప్పి, నువ్వు వెళ్ళి 4 రోజులుండి వాడికి కడుపు నిండా అన్నం పెట్టు, మనిషేం బాగులేడు అన్నాడు మూర్తి. చెమర్చిన కళ్ళు తుడుచుకొని బాధగా నిట్టూర్చి, కడుపు నిండా అన్నం లేకనా అతనలా అయిపోయాడంటారు, నేను ఆనాడే అనుకున్నాను అన్నది శాంత. గతం బదిలై ప్రస్తుత కర్తవ్యం ఆలోచించు విసుక్కున్నాడు మూర్తి. మనం గతం విస్మరించి అన్నీ జరిపించాం.
మరవలేక అతను కృంగిపోతున్నాడు. జయంతే విడిచిపెట్టిందా? ఎంత తెగింపు! మనిషి కాలగతిలో మారకుండా ఉంటాడా? ఎంత ఆలోచన రహితంగా ప్రవర్తించింది. ఏదో చిన్నపిల్లలు తొందరపడ్డారు. వాళ్ళు చేసిన ఈ పని సమర్థించడం మన ధర్మం. వెళ్ళి బలరామయ్య గారితో చెప్పండి. ఆయనకు తెలియదంటావా? ఆమె మాటకు అడ్డొస్తూ ప్రశ్నించాడు మూర్తి. మీకు తెలిసిందా? మీరు వెళ్ళేదాకా మీ తమ్ముడు మీకు తెలియపరిచాడా? జయంతి 3 నెలల క్రితం వెళ్ళిపోయిందన్నారు. మరి అవును, 3 నెలలై అమ్మగారు వెళ్ళిపోయారని వాళ్ళ బంట్రోతు చెప్పాడు. ఆ అమ్మాయి చెప్పుండదు. అలా తెలిసి ఉంటే ఏ తండ్రి స్థిమితంగా బ్రతకగలడు? అది చిన్నది, ఈ ఇంటి కోడలు అనిపించుతున్నది. నాకు చాలా బాధగా ఉంది. వెళ్ళండి, వెళ్ళి మీ తమ్ముడే పొరపాటుగా ప్రవర్తిస్తున్నాడని ఎలాగో అలా జయంతిని తీసుకొచ్చేయండి. వాళ్ళిద్దరూ సుఖంగా కాపురం చేసే వరకు నేనే బాధ్యత వహిస్తాను. ఇద్దరిని మందలిస్తాను. వెళ్ళిరండి. ఆర్ద్రకంఠంతో ఆతృతగా అంది శాంత. భార్య హృదయ ఔన్నత్యాన్ని మెచ్చుకున్నాడు మూర్తి. సరే, నేను రేపు అలా బలరామయ్య గారి దగ్గరికి వెళ్తాను. నువ్వు మౌళి దగ్గరికి వెళ్ళు. వాళ్ళేం పోట్లాడుకుంటున్నారో, ఆ అమ్మాయి ఇప్పట్లో వస్తుందో రాదో అన్నాడు మూర్తి. తమ్ముణ్ణి పెనవేసుకుని వాళ్ళతో పోట్లాడి రాకండి, నవ్వింది చిన్నగా. మీ చెల్లెల్ని వెనకేసుకుని మా వాణ్ణి దండించి హడలగొట్టకు. మౌళినేమీ అనడానికి వీల్లేదు అని హెచ్చరింపుగా అన్నాడు మూర్తి. మూర్తిని చూస్తూనే దోసిట్లో ముఖం దాచుకున్నారు బలరామయ్య గారు. ఆయన విచారానికి కూతురు అల్లుడు విడిపోవడమే కారణంగా ఊహించిన మూర్తి, మామగారు విచారించకండి, చిన్నపిల్లలు తొందరపడ్డారు, మనం మళ్ళీ కలిపేద్దాం అన్నాడు అనునయంగా అతని చేతులు పట్టుకుంటూ. కలపడమేమిటి? నాకు తెలియదే, కలవరంగా అన్నారు బలరామయ్య నిర్ఘాంతపోతూ. మీకు తెలియదా? వాణ్ణి చూడాలని మొన్న వెళ్ళి జయంతి ఏదని అడిగితే విడిపోయామని చెప్పాడు. సుమారు 3 నెలలు కావస్తుందన్నారు. వాడిని మందలించబోతే ఆ అమ్మాయి కోరి వెళ్ళిందన్నాడు. పోనీ చిన్నపిల్ల, తెలియదు. లోపలికి వెళ్దాం పదండి. జయంతిని, అసలు వాళ్ళిద్దరి మధ్య ఏం జరిగిందో కనుక్కుందాం అంటున్న మూర్తి పసివాడలా ఏడుస్తున్న బలరామయ్య గారిని చూసి, చచ్చా, ఇదేమిటండి? పిల్లలేదో పొరపాట్లు చేస్తుంటారు. అలా విడిపోయినంత మాత్రాన మీ అమ్మాయి 100 ఏళ్ల బ్రతుకు బండలపాలు కానిస్తానా? నా పిల్లలాంటిది కాదు జయంతి అన్నాడు అతని కన్నీరొత్తుతూ. లేదు బాబు, మీ కుటుంబం సాంప్రదాయం, మీ భార్యాభర్తల మంచితనం విని నా పిల్లని మీ ఇంటి కోడల్ని చేశాను. 3 నెలల క్రితం మిమ్మల్ని చూడాలని వచ్చిన జయంతి మీ మీద ఏమీ నేరాలు చెప్పలేదు. ఆఖరికి మౌళి గురించి ఏమీ చెడుగా చెప్పలేదు. అతను ఉత్తరాలు రాయడం లేదేం అని వాళ్ళమ్మ ప్రశ్నించేది. అతనికి తీరికుండదనో, ఉత్తరాలు రాయడం అలవాట్లేదనో నవ్వేసేది. మనిషి కాస్త చిక్కిపోయింది. వారం రోజులు ఏదోలా ఉంటోందని, అన్నం సరిగ్గా తినడం లేదని మీ అత్తయ్య చెప్పింది. ఇంకేదేదో ఊహించి మేం పొంగిపోయాం. బాబు, కాఫీ గ్లాస్ చేతిలో పట్టుకునే జయంతి గదిలోకి వెళ్ళాను, తల్లి కాబోతున్న నా తల్లిని చూడాలని. ఇంకేమిటి చెప్పమన్నావు? ఎలా చెప్పమన్నావు? మూర్తి, నా కూతురు మీ కుటుంబానికే అప్రతిష్ట తెచ్చిందని నిందిస్తావా? నాలా బాధపడతావా? తన కోసం విచారించవద్దని, వెతికించవద్దని, తన్ను మళ్ళీ వెతికి ఇంటికి తెచ్చుకునే ప్రయత్నం చేస్తే ఆత్మహత్య చేసుకుంటానని రాసిన ఉత్తరం దొరికింది. ఎందుకు వెళ్ళిపోవాలి? నేనేం తక్కువ చేశాను? విడిపోయిందనుకో, దానికి ఇష్టం లేకపోయినప్పుడు బలవంతాన ఇంట్లోంచి తగిలేస్తానా? నేను దానికి తండ్రిని కాను. నా డబ్బు, నా ఆస్తి దానికి అన్నం పెట్టలేవు. నాకెవరున్నారు మూర్తి? కొడుకు అప్రయోజకుడు అనే బాధను ఏనాడో విస్మరించాను. నా కొడుకు చేతకాని వాడైతే మాత్రం నా అల్లుడు తెలివైనవాడు. నేను పోయినా నా బావమరుదులు అన్నదమ్ముల్లా ఒకరి కష్టసుఖాలకు ఒకరు ఆదుకుంటూ బ్రతుకుతారనుకున్నాను. చిచి, నా బ్రతుకు, నా ఆశలు వ్యర్థమైపోయాయి. బొంగురుపోయిన గొంతుతో, దుఃఖావేశంతో అంటూ తలకొట్టుకున్నాడు బలరామయ్య. ఇంట్లోంచి వెళ్ళిపోయిందా జయంతి? అలా ఎందుకు చేసింది? మీకు ఉత్తరం ఎలా దొరికింది? దిగ్భ్రాంతుడై కొన్ని క్షణాల తర్వాత ప్రశ్నించాడు మూర్తి. ఎందుకు చేసింది? మేమిలా కుళ్ళి చావాలని ఉత్తరం పక్క మీద పెట్టి ఉంది. దానికోసం వెతుకుతున్న నాకు దొరికింది. పద, లోపలికి రా, కాళ్ళు కడుక్కో అన్నాడు బలరామయ్య. అలాగే, కానీ మనం ఏం చేయాలి ఇప్పుడు? ఏం చేద్దామంటారు? ఆత్రంగా అడిగాడు మూర్తి. ఏమిటి చేస్తాం? మనం వెతుకుతున్నామని దానికి తెలిస్తే చచ్చిపోతుందేమో. నా కడుపులో చిచ్చు పెట్టేస్తుంది. మా జయంతిని చాలా లోతుగుండే, ఎప్పుడూ ఏ మాట తేలదు. అదేదన్నా అందో అలా చేసి తీరుతుంది. కానీ ఎక్కడో బ్రతికి ఉందని తృప్తి పడతాను. రా, కాఫీ తీసుకుందువు గాని. వద్దండి, నా మనసేం బాగుండలేదు. వెతికించకుండా వదిలేద్దామా? వయసులో ఉన్న ఆడపిల్ల ఎవ్వరి దక్షత లేకుండా ఎలా బ్రతకగలదు మామగారు? కాస్త నిదానంగా ఆలోచించండి. మనస్సు సంభాళించుకుని ప్రాధేయపూర్వకంగా వేదాభరిత హృదయంతో చలించే గొంతుతో అన్నాడు మూర్తి. సరే, అలాగే ఆలోచిస్తాను.
నువ్వేం ఆమె కోసం వాకపు చేయించకు, నా మీదొట్టు అన్నారు బలరామయ్య. వారు చేసే అతిథి మర్యాదలు స్వీకరించలేకపోయాడు మూర్తి. వెళ్తున్న మూర్తిని మరోసారి హెచ్చరించారు బలరామయ్య జయంతిని వెతకొద్దని. సాయంత్రం 7 గంటల వేళ డాక్టర్ మౌళి ఇంటి వీధి అరుగు మీద బెడ్డింగు పెట్టుకుని కూర్చుంది శాంత వీధి అరుగు వైపు చూస్తూ. క్రమంగా చీకటి పడుతోంది. హాస్పిటల్కి వెళ్ళడానికి కనీసం నౌకరన్నా లేడు. ఇంటి దగ్గర అనుకుంటుండగా వీధి గేట్ తెరుస్తూనే వస్తున్నాడు నిండా దుప్పటి కప్పుకుని చంద్రయ్య. ఎవరు నువ్వు? ప్రశ్నించింది శాంత. డాక్టర్ గారి నౌకర్నండి. తమరు 6ంటికి వచ్చారా అమ్మా? వినయంగా ప్రశ్నించాడు చంద్రయ్య. అవును, అతని వదిన నేను. ఓసారి హాస్పిటల్కి వెళ్ళి నేను వచ్చానని చెప్తావా? ఆసుపత్రికా? ఉండరండి, బార్కి వెళ్ళిపోయి ఉంటారు. బార్కా? ఎందుకు? బార్కెందుకు? కలవరంగా అడిగింది శాంత. పెద్దోళ్ల సంగతులు మాలాంటోళ్ళు చెప్పకూడదమ్మా. 10-11 గంటల వేళ వస్తారు కదండి సూదురుగాని అన్నాడు విచారంగా. 10-11 గంటల వేళ తాగొస్తాడు కాబోలు. తానేం చేయాలి ఇప్పుడు? చప్పున ఆమె కళ్ళల్లో నీరు తిరిగింది. తాను కాపురానికి వచ్చిన మొదలు అతనిని వాత్సల్యంతో ప్రేమతో గారాభంగా పెంచింది. ఇందుక? తాగుబోతుగా చూడ్డానికా? వదినా అని కొంగు పట్టుకుని తిరిగిన మారాం చేసే నా బాబు తాగుతున్నాడా? ఎందుకు తాగుతాడు? మనసు పాడు చేసుకుంటున్నాడు, అందుకని తాగేస్తున్నాడు. అందుకే తాగుబోతు వాడితో కార్యమేమిటని పెద్దింటి పిల్ల అది విడిపోయి వెళ్ళిపోయింది. ఏమేమో తలపోసి మూగగా రోదిస్తున్న శాంతవైపు సానుభూతిగా చూస్తూ, మీది మంచి మనసులాగుంది అమ్మగారు. తర్వాత బాబుని మందలిద్దురు గాని క్యారియర్ తెస్తాను, భోజనం చెయ్యండి అన్నాడు చంద్రయ్య. వద్దు, నాకాకలిగా లేదు అంది శాంత. గంటలు యుగాల్లా గడుస్తున్నాయి. చీకటి రాత్రి. ఆకాశమంతా మేఘాలు ఆవరించి సన్నగా జల్లులు కురుస్తున్నాయి. నిండా పైట కప్పుకొని కూర్చున్న శాంత గేటు తెరుచుకొని ఎవరో వస్తున్నట్లు గమనించి దిగ్గున లేచి నిల్చుంది. అతను తడబడే అడుగులతో విసురుగా వచ్చి గది తలుపు తాళం తీస్తూ, నువ్వెవరు? ఎందుకు ఇక్కడున్నావు? ప్రశ్నించాడు. మౌళి అంది రోదన స్వరంతో శాంత. మౌళి మౌళి అని పిలుస్తున్నావు? నువ్వు మంజువా? రా, గదిలోకి రా అంటూ లోపలికి నడిచాడతను. వణికే గుండెల్ని అదిమిపెట్టి ధైర్యాన్ని పుంజుకుంటూ మౌనంగా గదిలోకి వెళ్ళింది. పెట్టే బెడ్డింగు పట్టుకుని శాంత. తలుపు గడియ పెడుతూ, మంజు ఎంతసేపు అయింది వచ్చి? ప్రశ్నించాడు తేలిపోయే గొంతుతో. నేనెవరో పోల్చలేకపోతున్నావా మౌళి? బాధగా ప్రశ్నించింది శాంత. ఎందుకు పోల్చలేను? నువ్వు నా మంజులవి. ప్రతి మనిషి మంజులలా కనిపించాలని తాగుతున్నాను. తాగిన కొత్తల్లో వారం రోజులు మంజుల రాత్రుళ్ళు. అంటే నేను మత్తులో ఉన్నప్పుడు నాతో గడిపేది. తాగినప్పుడు వాగేస్తాను కదా. ఏం తిట్టానో? వెళ్ళిపోయింది. మళ్ళీ వచ్చావు, కోపం పోయింది కదూ? ఆమెను బలంగా దగ్గరకు లాక్కోబోయాడు. ఆమె లాగి కొట్టింది. అతని చెంపలు కందిపోయాయి. జరిగి అతనికి దూరంగా నిల్చుని కొంత కోపం దుఃఖంతో వణికిపోయింది. ఇంత ఒళ్ళు తెలియకుండా తాగేస్తున్నావన్నమాట అంటూ పెదవులు బిగబట్టింది. నిల్చున్న చోటే చతికిలబడి గోడకి జారబడ్డాడు మౌళి. ఆమె అతన్ని చూస్తూ హృదయం పగిలేలా ఏడుస్తోంది. అతనేవేవో తెలుగు ఇంగ్లీష్ అర్థం కాకుండా మాట్లాడేస్తున్నాడు. కొన్ని క్షణాలు అలా దొర్లిపోయిన తర్వాత ఇప్పుడు మాట్లాడి మందలించి లాభం లేదనుకున్న శాంత పక్క గదిలోకి వెళ్ళిపోయింది. మంజు అని పిలిచి ఏడ్చే మౌళి గొంతు వినిపించి తన భర్తను దూషించుకుంటూ ఏడ్చింది శాంత. ఉదయం 8 అయినా నిద్రపోతూనే ఉన్నాడు మౌళి. కాఫీ కాచి నెమ్మదిగా అతని గదిలోకి వచ్చింది శాంత. ఇంకా మత్తు విడిపోయి ఉంటుందనే ధైర్యంతో మౌళి అని పిలిచింది అతని తల మృదువుగా సవరిస్తూ. ఎప్పుడొచ్చావు అంటూ దిగ్గున లేచి కూర్చొని శాంత వైపు చూసిన మౌళి, నువ్వా? జయంతి వచ్చిందనుకున్నాను అన్నాడు నెమ్మదిగా తలవాల్చేస్తూ. జయంతి మళ్ళీ వస్తుందని నమ్మకముందా మౌళి నీకు? నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ 6 నెలలు జయంతి నీ దగ్గరకు నువ్వు కావాలనే తపనతో వచ్చేలాగునే ప్రవర్తించావా మౌళి? తర్వాత మాట్లాడుకుందాం. కాఫీ తాగు. రాత్రి భోజనం చేశావా? ఎంత చిక్కిపోయావు? నీ వేషం, నీ రూపు ఎలా ఉందో ఎప్పుడన్నా అద్దంలో చూసుకున్నావా? దుక్కలా ఉన్న రోజున ఇలానే ప్రశ్నించావు నువ్వు అని నవ్వేసి లేచి మొహం కడుక్కోవడానికి బాత్రూమ్ వైపు నడిచాడు మౌళి. అతని చేతికి కాఫీ గ్లాస్ ఇస్తూ, హాస్పిటల్కి భోజనం చేసి వెళ్తావా? టిఫిన్ ఏమైనా చేసేదా అడిగింది శాంత. నువ్వెప్పుడొచ్చావు? ఇప్పుడేం బస్సులు లేవే, నిన్న సాయంత్రమే వచ్చి ఉండాలి అన్నాడు ఆమె వైపు బెదురుగా చూస్తూ. నీకేమీ గుర్తులేదన్నమాట అంటున్న ఆమె కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ఏమైనా పొరపాటుగా ప్రవర్తించానా వదినా అడిగాడు. నువ్వు మంజుని మర్చిపోలేకుండా ఉన్నావు. నేను మంజులనుకొని వదినా, నన్ను క్షమించు వదినా. అసలు నిన్ను పంపించవద్దు అని అన్నయ్యతో చెప్పాను. ఎందుకొచ్చావు? ఎందుకొచ్చానా? రాకుండా ఎలా ఉండగలను?
నువ్వు అంత ప్రయోజకుడు అయిపోతుంటే ఆ ఆనందం నాది కాదు. నీ రాగి జుట్టు క్రాఫు, తేనె కళ్ళు, పాల బుగ్గలు ఎన్నిసార్లు మెచ్చుకున్నాను. నీ బుగ్గలు పుణికి ముద్దులాడేదాన్ని. నువ్వు పీయూసీ పాస్ అయి వచ్చాక కూడా నా ఈ చేతులతో నీ బుగ్గలు పుణికి ముద్దు పెట్టుకుంటుంటే మంజులా నవ్వింది. మౌళి ఇంకా నీకు ముద్దొస్తున్నాడా అని గుర్తులేదు. ఆ చేతులతో నిన్ను నీ చెంపలు కందిపోయేలా కొట్టాను బాబు. తాగి వచ్చిన నిన్ను చూడలేకపోయాను. నువ్వేదో పెద్ద డాక్టర్వై మాకేదో సంతోషాన్ని గర్వాన్ని కలిగిస్తావని మేము నీరు పోసి పెంచిన మొక్క పూలు కాయలు పళ్లతో బరువు మోస్తూ చూడముచ్చటగా ఉంటుందని ఆశలు పెంచుకున్నాం. మా గుండెలలో మంటలెందుకు రేపుతున్నావు? మనసునెందుకు ఇలా రంపపుకోత కోస్తున్నావు? నువ్వెందుకు ఇలా పతన పడిపోతున్నావు? చెప్పు మౌళి, చెప్పు, ఎందుకు ఇలా దిగజారిపోతున్నావు? ఆవేశం, దుఃఖం, సహించలేని బాధతో ప్రశ్నించింది శాంత. ఎవరికైనా అయితే చెప్పాలేమో కానీ నీకు కారణం చెప్పాలా? నీకు తెలియదు నా ఈ పతనానికి నువ్వు కారణం. నా జీవితం ఇలా నిస్సారం చేసింది నువ్వు. నన్ను ఎలా పెంచావో, నాలో ఎలాంటి ఆశలు రేపావో, ఆ ఆశలన్నీ మళ్ళీ ఎలా నలిపి నాశనం చేశావో నీకు బాగా తెలుసు. నువ్వు నా జీవితం అలా నాశనం చేసింది నువ్వు. నెమ్మదిగా నిదానంగా అన్నాడు. నిజాన్ని ఆమె సహించలేకపోయింది. ఏమిటంటున్నావు? నేను నీ జీవితం నాశనం చేశానా? విశ్వాసఘాతకుడా అంటూ అతని చెంపపై గట్టిగా కొట్టింది. కొట్టువదనా, ఇంతకన్నా ముక్కలు ముక్కలుగా నన్ను నరికేయి, చంపేయి, కానీ మళ్ళీ అదే మాట అంటాను. జయంతి పక్కన నన్ను చూడగలిగిన దానివి తాగి వస్తే చూడలేకపోయావా? కొన్ని క్షణాలు నన్ను నేను మర్చిపోవాలని తాగుతున్నాను. కొన్ని క్షణాలు కాదు, శాశ్వతంగా ఈ ప్రపంచానికి దూరమైపోతాను. బాబు, 25 ఏళ్ల యువకుణ్ణి పసివాడిలా దగ్గరకు తీసుకుంది శాంత. వద్దు బాబు, అలాంటి ఊహ కలనైనా రానియకు. నేను పెంచిన నా బాబు పరిస్థితులు, వియోగాలు తట్టుకోలేక పిరికి పందలా ఆత్మహత్య చేసుకుంటే నేను సహించలేను. క్షమించరాని తప్పు చేశానని ఒప్పుకుంటున్నాను. మౌళి, నువ్వు మంజులని ఇంత గాఢంగా ప్రేమించావని, ఆమెను మర్చి మరొక జీవితం గడపలేమని ఊహించలేకపోయాను. నిజమే, నిన్నిలా పతనం చేసింది నేను. ప్రాణం పోయే మందు నాకీ మౌళి. నేను నిన్నిలా చూస్తూ బ్రతకలేను. ఆమె వెక్కి వెక్కి ఏడుస్తోంది, అతని తల వేళ్లతో సవరిస్తూ. ఇద్దరి కళ్ళు వర్షిస్తూనే ఉన్నాయి. గది తలుపులు తెరుచుకొని మూర్తి లోపలికి రావడంతో ఇద్దరూ గబగబా మొహం తుడుచుకున్నారు. జయంతి రాలేదా? ఆత్రంగా ప్రశ్నించింది శాంత. అతను మౌనంగా కుర్చీలో చతికిలబడుతూ, ఇద్దరూ ఏడుస్తున్నట్టున్నారు, ఏమిటి సంగతి అన్నాడు. చచ్చా, ఏం లేదు. నువ్వు వాళ్ళింటికి వెళ్ళావా అడిగాడు మౌళి. ముభావంగా అని మళ్ళీ. మౌళి, జయంతిని మరేమనుకోకు, కొట్టి తిట్టి బాధించేవాడివా అన్నాడు మూర్తి తమ్ముడు మొహంలోకి పరిశీలనగా చూస్తూ. ఎందుకలా సందేహం వచ్చింది? రోషంగా కందింది మౌళి వదనం. ఎందుకు? వెళ్ళిపోయిందైతే అడిగొచ్చావేమో. లేదు, అన్నీ అడిగి తెలుసుకుని మళ్ళీ మీ కాపురం నిలబెట్టాలనే ఆశతో వెళ్ళాను. కానీ జయంతి లేదు. ఏమైంది? అప్రయత్నంగా ప్రశ్నించాడు మౌళి. ఎవరికీ చెప్పకుండా ఇంట్లోంచి వెళ్ళిపోయిందట. ఇంట్లోంచి వెళ్ళిపోయిందా? ఒక్కసారి మౌళి వదనం వాడిపోయింది. అలా ప్రశ్నిస్తున్న అతని గొంతు కంపించింది. ఆ రోజు వాడిన కలువలా ఉన్న జయంతి వదనం గుర్తొచ్చింది. నిల్చున్న చోటే కూలబడి మౌనంగా రోదిస్తోంది శాంత. మౌళి, మంజు, జయంతి ముగ్గురి జీవితాలు ఇలా నలిగిపోవడానికి తాను, తన ఊహలు, తన ఆశలు, తన నేర్పు కారణం. తాను ఎలా పెంచింది అతన్ని, మంజులను ఎలా పెంచింది, వారిలో మమతలు నాటింది. గబగబా గతం ఎదలో కదులుతుంటే ఆమె దుఃఖం ఉధృతం కాసాగింది. ఎలాంటిది ఆ గతం? మౌళిని, మంజులను తానెందుకు పెంచింది? వారు ఎలాంటి మమతలు పెంచుకున్నారు? 2వ భాగంలో మళ్ళీ కలుసుకుందాం.